వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి దేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమని ప్రతి ఓటరు ఆలోచించి ఓటు వేయాలన్నారు కూటమి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ. తన గెలుపు కోరుతూ నరేంద్రపట్నం, బావారం, కాండ్రేగుల, గొల్లలకుంట, గుర్రంపాలెం గ్రామాల్లో చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ పురవీధులలో తిరుగుతూ ప్రజలు సైకిల్ గుర్తుపైన, గాజు గ్లాసు పైన ఓట్లు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ప్రజలకు మంచి రోజులు రావాలంటే కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహిళలకు మహాశక్తి పథకాలు, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నెలకు 1500 రూపాయలు అందించడం జరుగుతుంది. అంతేకాదు తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది వస్తున్నారమ్మా, మీకు 2 ఓట్లు ఇస్తారమ్మా. ఒకటి సైకిల్ గుర్తు పైన, ఒకటి గాజు గ్లాస్ గుర్తు పైన వేసి దళితుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ రెడ్డి దళితులపై దాడులు, దళితులపై అత్యాచారం